హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు దానికి తగ్గట్టుగా 4 సెక్షన్ల కింద అతని మీద కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సెక్షన్లు ఏం చెప్తున్నాయి, అతనికి అరెస్ట్ చేస్తే కనుక ఎంతవరకు శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది, దీని మీద కూడా ఒకసారి మనం వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ సంబంధించినటువంటి 4 సెక్షన్స్ లో ఆయన మీద కేసు అయితే నమోదు చేశారు. 74, 75, 79, 296 సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. దీనికి ముఖ్యంగా నేరానికి ప్రేరేపించడం లేదా ప్రోత్సహించడం, నేరపూరితమైనటువంటి కుట్ర, ఉద్దేశపూర్వకంగా మనసుని కానీ శరీరాన్ని కానీ గాయపరిస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సెక్షన్లు అయితే మనకి తెలియజేస్తున్నాయి. అయితే మరి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా చేయరా? ఎందుకంటే గతంలో ఇప్పటికే చాలా మంది మీద ఇలాంటి కేసులు వచ్చాయి, పెట్టారు, కానీ ఇప్పటి వరకు అరెస్టు చేసినటువంటి పరిస్థితులే లేవు. ఎందుకంటే గతంలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ఒక సపోర్టర్ చేబ్రోలు కిరణ్ ఏదైతే భారతీరెడ్డి గారిని అన్నటువంటి కొన్ని వ్యాఖ్యలకు వెంటనే స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అతన్ని ఇమీడియట్ గా 24 గంటల లోపే అరెస్టు చేసి అతనికి శిక్షలు వేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి ప్రభుత్వం, అలాంటి పోలీసు యంత్రాంగం ఇప్పుడు ఏదైతే కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నో చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎంత ఫాస్ట్ గా తీసుకోబోతున్నారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలా దారుణమైనటువంటి పదజాలంతో ఇప్పటికే గత 5 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇప్పటికీ కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ లో వాళ్ళని ఇప్పటి వరకు పెద్దగా అరెస్టు చేసి శిక్షలు వేసినటువంటి పరిస్థితులు అయితే రాలా. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి, అలాగే ఇలాంటి మాటలు మాట్లాడే ప్రజా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టాలి, దీనికి తగ్గట్టుగా న్యాయ వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, బలమైనటువంటి సెక్షన్లు వీళ్ళ మీద పడితే తప్ప ఇలాంటి వాళ్ళ నోరు అదుపులో ఉండదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఒకానొక టైంలో హోమ్ మినిస్టర్ గారిని కూడా, అలాగే డీజీపీ గారిని కూడా కొంత విభేదించినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద కొంచెం ఘాటైన మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే దీనికి మొదటి బాధ్యుడు పవన్ కళ్యాణ్ గారే. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇప్పుడు మరి ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, అనేక మంది దీని మీద ఫైట్ చేస్తున్నారు. అతనికి శిక్ష చాలా బలంగా పడాలని కోరుకుంటున్నారు. మరి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? అసలు వీళ్ళు ఇతను అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడితే కొలంబో అంటున్నారు, మాట్లాడితే శ్రీలంక అంటున్నారు, మాట్లాడితే ఇంకొక దేశం అని చెప్పి జంప్ అయిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లో కొంతమందికి లుకౌట్ నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు అవ్వనటువంటి పరిస్థితులు. రీసెంట్గా కొడాలి నాని గారు కూడా కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగి వచ్చినటువంటి పరిస్థితులు కూడా తెలిసినాయి. మరి ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన మరి కేసులు ఎలా తీసుకుంటారు, అతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఇలాంటి సంస్కృతి అనేది గతంలో ఎప్పుడు లేదు. వైఎస్ఆర్సీపీ నుంచే మొదలయ్యే అనాలి, వైఎస్ఆర్సీపీతోనే అంతం అవ్వాలి అని కూడా అనుకోవాలి. ఇది ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంది? ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వ్యక్తిగత వాళ్ళ ఆలోచనలు చాలా ఉంటాయి. పార్టీకి లేదా రాజకీయాలకి దాన్ని సంబంధం పెట్టకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మరి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతుంది అని కూడా చూడాలి. మరి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయంటున్నారు. మరి చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తుల మీద అంత ఫాస్ట్గా తీసుకున్నప్పుడు ఒక్క మాజీ ఎమ్మెల్యే మీద, వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ఎందుకు తీసుకోరు అని చెప్పి చాలా బలంగా అడుగుతున్నటువంటి పరిస్థితి.
మరి ఎందుకని లేట్ చేస్తారు, లేదంటే అతనికి మళ్ళీ మైలేజ్ ఇచ్చి సింపతి క్రియేట్ చేయటం ఎందుకా అని చెప్పి ఏమన్నా వదిలేసేటువంటి పరిస్థితులు ఏమన్నా దాని గురించి కూడా ఏమన్నా ప్రభుత్వం కానీ లేదంటే పోలీస్ యంత్రాంగం కానీ ఆలోచిస్తుందా ఏంటనేది చూడాలి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ మధ్యలో ఈ కేసు కూడా చాలా ముఖ్యంగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇవి ఇంకా కొనసాగించేటువంటి పరిస్థితులే కనిపించేటువంటిది అయితే కనిపిస్తుంది.